మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి వివేక వెంకటస్వామిపై వస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివాస్ పార్టీ ఓటమికి కొందరు నేతలు అత్యుత్సాహమే కారణమని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఓటర్లు బాధ్యులు కాదని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పార్టీలోని కొందరు నాయకులు నిర్లక్ష్యం, సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు విరగడకు మంత్రి వివేక వెంకటస్వామికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. గతంలో అభ్యర్థులను భయపెట్టిన చరిత్ర సుమన్దేనని, అలాంటి వ్యక్తి ఇప్పుడు వివేక్ పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మంత్రి వివేక వెంకటస్వామి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, కార్యకర్తల సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. మంచి అభిప్రాయం ఉన్నది. దీని వల్ల అతను మాత్రం ఎలాంటి ఆయన ప్రమేయం లేదు. దాన్ని మరి బాల్క సుమన్ ఆసరా తీసుకొని మరి వివేక్ వెంకటస్వామి పైన ఆరోపణలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే ఇదివరకు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క అభ్యర్థి కూడా పోటీ చేసేటువంటి అవకాశం లేదు. అందరినీ బెదిరింపులకు గురి చేసేటువంటి బాల్క సుమన్ మరి ఈరోజు వివేక్ మీద అభిప్రాయాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు వివేక్ గారు ఎంత ఏ అభ్యర్థి అయినా కూడా మరి ధైర్యంగా పోటీ చేసి గెలవాలని చెప్పేసి చెప్పిన వ్యక్తి. అలాంటి వాతావరణంలో మరి గూండాగిరి చేస్తా ఉన్నాడు వివేక్ అని చెప్పేసి తప్పుడు ఆరోపణ చేస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, నువ్వు పరిపాలనప్పుడు మరి గాండ్ల సంబంధ వ్యక్తిని కూడా ఊరిడిచిపెట్టి పోవాలని చెప్పి మీరు దౌర్జన్యం చేశారు. ఈరోజు ఒకటి చెప్తా ఉన్నాం, పబ్లిక్ లో వివేక్ వెంకటస్వామి అంటే మంచి వ్యక్తి, సౌమ్యుడు, ఎలాంటి సమస్య వచ్చినా వెంబడుండి పరిష్కరిస్తారని చెప్పేసి పబ్లిక్ లో ప్రజలందరికీ అభిప్రాయం ఉంది. ఈ రోజు అలాంటి వ్యక్తిని గెలిపించుకుందాం, ఇక్కడ అన్ని పనులు అవుతారని చెప్పేసి ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు. కానీ కొందరి నాయకత్వంలో కొందరు కాంగ్రెస్ నాయకులు ఏమంటే ఈ యొక్క తప్పిదాలు జరుగుతున్నాయి. వాళ్ళందరి మీద కూడా తప్పనిసరి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ వివేక్ యువసేన తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైనప్పటికీ వివేక్ వ్యక్తిని తప్పనిసరి ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. చెన్నూరు ప్రాంతంగా మొత్తం కూడా వివేక్ లాంటి వ్యక్తి, మంచి వ్యక్తి, ఏ సమస్య ఉన్నా తప్పనిసరి స్పందిస్తా ఉన్నాడు. వారానికి 3 రోజులు ఈ చెన్నూరు కాన్స్టిట్యూన్స్ లో పర్యటిస్తా ఉన్నారు. మాకు అండదండలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి కావాలని చెప్తా ఉన్నారు. కానీ కొంతమంది చేయబట్టే నష్టం చుట్టాంది. ఆ నష్టాన్ని పూడ్చడం కోసం వారిపైన చర్యలు తీసుకోవాలి. పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేసి మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టే విధంగా వివేక్ సార్కు బ్రహ్మరథం పట్టే విధంగా చైతన్యపరిచి కార్యకర్తల క్యాడర్ను పెంపొందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కానీ వివేక్ సార్ గా మేము వేడుకుంటా ఉన్నాం. జై వివేక్ సార్. వివేక్ సార్ నాయకత్వం మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో మా ఓటమికి ఓటర్లు బాధ్యులు కాదు, మా పార్టీ వాళ్ళ బాధ్యులు. పూర్తిగా వారి నిర్లక్ష్యంతో మేము ఓటమి చెందడం జరిగింది. దీన్ని ఆసరగా తీసుకొని మాకేదో బలం ఉన్నాయని చెప్పి అటు బీఆర్ఎస్లు కానీ ఇటు సిపిఐలు కానీ వాళ్ళు ప్రకటనలు పలుకుతున్నారు. అది కరెక్ట్ కాదు. సిపిఐలు నిజంగా మాతో ఉంటే ఈరోజు పరిస్థితి వేరే ఉండేది. అది కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు దూరమైన వాళ్ళు ఇప్పటికైనా కూడా వాళ్ళు మాతోనే ఉంటారు, ఎప్పటికైనా మాతోనే ఉంటారు. దీన్ని కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలను నిందించాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు మమ్మల్ని గెలిపించారు, కానీ మా నాయకులే మమ్మల్ని ఓడగొట్టారు. దీనికి పూర్తి బాధ్యత ఇటు టౌన్ ప్రెసిడెంట్ కానీ అటు జిల్లా ప్రెసిడెంట్ కానీ బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.